దాంట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. యాక్చువల్‌గా వాడు ఏమిస్తాడంటే 2 పాయింట్స్ ఇచ్చి వాడే ఆన్సర్ ఇచ్చేస్తాడండి. ట్రై సెక్షన్ అనమాట. ట్రై సెక్షన్ వాడే ఇచ్చేస్తాడు ట్రై సెక్షన్ పాయింట్స్. సో, దీని ద్వారా రేషియో ఫైండ్ ఔట్ చేయాలండి. యెస్. సో, ఏ అనేది ఇది, బి అనేది ఈ పాయింట్స్. పుట్ M1:M2 అనేది K:1 అని అనుకుంటాం. సో, అనుకున్న దాని ద్వారా ట్రై సెక్షన్ పాయింట్స్ కనుక్కోవాలి. మీకు తెలుసు ట్రై సెక్షన్ ఫార్ములా. యెస్. వాడిస్తాడు ఆన్సర్ ఏంటి -1, 6 M1 అంటే K ఇంటూ X2 అంటే 6 ప్లస్ M2 అంటే 1, X1 అంటే -3 బై M1 ప్లస్ M2 అంటే K+1 M1 అంటే K, Y2 అంటే -8 ప్లస్ M2 అంటే 1, Y1 అంటే 10 బై M1 ప్లస్ M2 అంటే K+1 సేమ్. సో, -1/6 6 ఇంటూ K అంటే 6K ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 3 బై K+1 K ఇంటూ -8 అంటే -8K ప్లస్ 1 ఇంటూ 10 అంటే 10 బై K+1 సేమ్. సో, దీని ద్వారా మనకేం తెలుసు, ఫస్ట్ దాని ఈక్వల్, సెకండ్ దాని ఈక్వల్ కదా! సో, దాని ద్వారా x కోఆర్డినేట్ కనుక్కుందాం ఫస్ట్. అంటే దీని ద్వారా K వాల్యూ కనుక్కుందాం. అంటే ఫస్ట్ దానికి ఈక్వల్ చేసుకుందాం. అంటే -1 6K - 3 బై K+1. యెస్. ఇక్కడ డివిజన్ చేస్తుంది. అవతల వెళ్తే ఇంటూ అవుద్ది. అంటే -1 ఇంటూ K+1 6K - 3. ఫస్ట్ దానికి ఇంటూ చేద్దాం. విడదీసేద్దాం. -1 ఇంటూ K అంటే -K, -1 ఇంటూ +1 అంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, 1 ఇంటూ 1 అంటే 1 6K - 3. యెస్. మనకి K వాల్యూ కావాలి కాబట్టి కాన్స్టెంట్ అని ఓ దిక్కున, K వాల్యూస్ అని ఓ దిక్కున తీసుకుందాం. యెస్. నెగెటివ్ ఇక్కడ ఉంది కాబట్టి నెగెటివ్ దాన్ని అవతల వైపు పంపించేసుకుందాం. K వాల్యూ కావాలి కాబట్టి. యెస్. సో, -1 ఈ -3 అవతల వైపు వెళ్తే +3 అయిపోద్ది. -1 + 3 6K. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అవతల వైపు వెళ్తే ప్లస్ అయిపోద్ది. +K. యెస్. +3 లోంచి -1 తీస్తే 2 6K + K అంటే 7K. యెస్. K వాల్యూ కావాలి. 7 కూడా అవతల వైపు పంపించేద్దాం. ఇక్కడ ఇంటూ చేస్తుంది, అవతల వెళ్తే డివిజన్ చేస్తది. సో, K అనేది ఎంత వచ్చింది 2/7. యెస్. K వాల్యూ ఎంత వచ్చింది 2/7. సో, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. M1/M2 అంటే K/1 కదా! అంటే K:1 కదా! సో, Kని కాస్త సబ్స్టిట్యూషన్ చేస్తే 2/7/1 అంటే ఎనీథింగ్ అంటే అదే ఎనీథింగ్ కదా! సో, 2/7 అనేది ఫైనల్ ఆన్సర్ వచ్చింది. సో, ఆన్సర్ అయితే ఎంతండి 2:7. ఇప్పుడు y కోఆర్డినేట్ కూడా చెక్ చేద్దాం. ఆన్సర్ కరెక్టా రాంగా అని చెక్ చేయడానికి. యెస్. 6 M1 ఇంటూ Y2 ప్లస్ M2 ఇంటూ Y1 బై M1 ప్లస్ M2 బై M1 ప్లస్ M2. యెస్. ఆ M1, M2 దీని M1 ఇది M2 సబ్స్టిట్యూషన్ చేయడమే దీంట్లో. సో, దీని ద్వారా సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ -8 ప్లస్ 7 ఇంటూ 10 బై 2 ప్లస్ 7. యెస్. 2 ఇంటూ -8 అంటే -16 ప్లస్ 70. 7 ఇంటూ 10 అంటే 17 బై 2 ప్లస్ 7 అంటే 9. యెస్. 56/9. యెస్. LHS RHS. సో, y కోఆర్డినేట్ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి సో, ఫైనల్ ఆన్సర్ అయితే 2:7 అండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్.